నమస్కారం. సింగిల్ సిమ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడైతే మనం రీసెంట్ గా ఫేమస్ అయిన నెల్లూరు జిల్లా కలువై మండలంలోని పెన్నపద్వేలు గ్రామానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పెన్న అనేది అయితే పారుతా ఉంది. ఇక్కడ లోతు తక్కువ ఉంటుంది, అందుకే ఈ ప్లేస్ ఇంత ఫేమస్ అయింది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇక్కడికి ఒక రోజుకి 5,000 నుంచి 10,000 మంది టూరిస్టులు అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. రండి మనందరం కలిసి ఈ ప్లేస్ ని ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇప్పుడు టూరిస్టులను ఒకసారి అడిగి కనుక్కుందాం. ఎక్కడి నుంచి భయ్యా? हमको तेलुगु नहीं आता, आप हिंदी पे बताएंगे क्या मुझे? मुझे भी हिंदी नहीं आता, कुछ करते हैं. हम किधर से आता? हम नवी मुंबई से आए थे. नवी मुंबई से आता, कलवाई के. इसे कैसा आप देखो इस प्लेस? मैं कुछ सोशल मीडिया पे देखा था इसको, वो इंस्टाग्राम जो भी कहते हैं ना आप, उसी पे देखा था. उसी पे देख के आया तो इतना भीड़ था इतना. ये भाई? वो भाई भी उधर ही है. हम दोनों नवी मुंबई से थे. వీళ్ళిద్దరూ ముంబై నుంచి వచ్చారంటండి. ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అవుతుందో చూడండి, మీరు కూడా వచ్చేదానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం అయితే అన్నని అడుగుదాం. కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి అన్న? మావడూరు నుంచి వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న ఇక్కడ నుంచి? ఒక 50 కిలోమీటర్లు. ఇప్పుడు ఎలా తెలుసుకున్నారు అన్న ఈ ప్లేస్? మాకు తెలుసు మొదటి నుంచి ఈ ఏరియా, ఎక్కడ డ్యామ్ ఉంది కాబట్టి ఈ ఏరియా అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న. చాలా వరకు రావచ్చు ఎవరన్నా? రావచ్చు. ఇది డెవలప్ అవుద్ది ముందు ముందు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయాలి. అన్నోళ్ళు అయితే అందరూ మనోడు వాళ్ళే. అన్నోళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారన్న మన ఊరికి ఇంతమంది టూరిస్టులు వస్తుంటే? చాలా హ్యాపీగా ఉందన్న. అసలు ఎప్పుడు ఎక్కడికి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎవరో కొంతమంది వచ్చి ఉన్నత పోయేవాళ్ళు సమ్మర్ హాలిడేస్ లో. ఇప్పుడు ఇంతమందిని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఒక టూరిస్ట్ ప్లేస్ లా మారిపోయింది. ఎక్కడెక్కడ తమిళనాడు అంట, తెలంగాణ అంట, చాలా చాలా దూరం నుంచి మునిగిపోతున్నారు. చాలా హ్యాపీగా ఉందన్న. ఇంత వైరల్ అయిపోవడం ఇది. అందరూ అలానే ఫీల్ అవుతున్నారు. సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. థ్యాంక్స్ అన్న. చూస్తున్నారు కదా జనాలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఈత రాకపోతే ఎక్కువ లోతుకి వెళ్ళొద్దండి, ఎందుకంటే మునిగిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడిక్కడే ఎంజాయ్ చేసుకొని, ఫ్యామిలీస్ వస్తున్నారు, లేడీస్ వస్తున్నారు, పిల్లకాయలు వస్తున్నారు, అందరు చిన్న చిన్న పిల్లకాయలు వస్తున్నారు. కాబట్టి ఇక్కడే ఎంజాయ్. మరీ లోతుగా వెళ్ళాలంటే ఊబులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీస్, చిన్న పిల్లకాయలు, లేడీస్ అందరూ వస్తారు. కాబట్టి ఇక్కడ కార్నర్ లోనే ఎంజాయ్ చేసేసి హ్యాపీగా వెళ్ళిపోండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మెట్లపై నుంచి వాటర్ ఫ్లో అవుతాయి. ఇక్కడే ఒక 500 మెంబర్స్ ఉంటారు. జనాలు అయితే ఫ్రెష్ గా హ్యాపీగా సమ్మర్ టైం ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు అయితే ఎంత మంది ఉన్నారో. ఈ ఫ్లోయింగ్ మెట్ల మీద అయితే వాటర్ ఫ్లో అయ్యేది. జనాలు కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారండి. మీరు రావాలంటే విజిట్ చేయండి. ప్లేస్ చాలా హ్యాపీగా అయితే ఉంటది.